బోన్స్ని స్ట్రాంగ్గా చేసి రాగి జావని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మీరు రాగిపిండిని ఉడికించాలనుకునే గిన్నెలోకి 2 స్పూన్ల వరకు రాగిపిండిని వేసుకొని ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రాగిపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఆ తర్వాత మరి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని సిమ్ ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రాగిపిండిని సిమ్ ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా తుకతుక అనేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఈ బెల్లం కూడా బాగా కరిగిపోయేంత వరకు సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకోండి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇలా పాలను కూడా పోసుకున్న తర్వాత పాలను కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, హెల్దీ రాగి జావ రెడీ.